కాంగ్రెస్ పార్టీకి ఎంత దారుణమైన పరిస్థితొచ్చిందంటే కాదు. పైసలిస్తాం 40,000 అన్నవాడు ఇచ్చిండా? పైసలిస్తాం 40,000 అన్నవాడు ఇచ్చిండా? జనాల దగ్గరికి పోయి ఓట్లు అడిగితే చాలు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఆన్సర్ చెప్పలేక ఏదో చెప్పడానికి ప్రయత్నించి వాళ్ళ దగ్గరనే జనాలు డైరెక్ట్ క్వెషన్ జూబ్లీ హిల్స్‌లో ఒక ముసలమ్మ "నువ్వు చెప్పిన హామీలేది? 4,000 పింఛన్ ఏది? 500 సిలిండర్ ఏది? ఇంకా 200 యూనిట్లు అన్నావు కదా! కొందరికి అది కూడా వస్తలేదు" అని చెప్పేసి ప్రశ్నించిన దానికి ఆన్సర్ చేయలేక ఇది చెప్పి, అది చెప్పి ఏదో ట్రై చేస్తే నాకు వినడానికి కూడా నాకు చేతనైతలేదు అని ఆమె చెప్పడము. ఇంకోటి మార్కెట్‌లో పోయిన దాని తర్వాత మార్కెట్‌లో అడిగే ప్రశ్నలు ఆ యూరియా బస్తాల గురించి అనడము. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఎదురు దెబ్బే కనబడుతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే అక్కడ ఫ్లడ్స్ వచ్చి ఎన్నో జిల్లాల తెలంగాణలో అతలాకుతలం అయితుంటే అందరూ మినిస్టర్లు ఎక్కడెక్కడోళ్ళొచ్చి జూబ్లీ హిల్స్‌లో ప్రచారం కోసం వచ్చిర్రా అని చెప్పేసి అందరూ ప్రశ్నిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏందో కూడా చెప్పండి. జూబ్లీ హిల్స్‌లో గెలిచే అవకాశం ఎంతుంది? ఏ పార్టీ గెలుస్తదనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.